గల కారణం ఆయన పుట్టుక ప్రణాళికాబద్ధమైనది, అకస్మాత్తుగా అనుకోకుండా జరిగిన సంభవం కాదు. ఆయన పుట్టుకను గురించి ఆది నుండి చెప్పబడుతూనే వచ్చింది. స్తోత్రం. మీకు వివరిస్తాను. మన ఆది తల్లిదండ్రులైన ఆదాం హవ్వ గారులు ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును భుజించి తమకు కలిగిన మహిమను వాళ్ళు కోల్పోయి పాపపు మాలిన్యాన్ని కొని తెచ్చుకుని దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని తెగొట్టుకుని పాతాళంతో సంబంధాన్ని కలుపుకున్నారు. ఏదేని తోట నుండి బయటికి తోలివేయబడ్డారు. దేవుడే ఆదాం హవ్వ గారులను ఏదేని తోట నుండి బయటికి తోలేశారు. దేవుడు ఆదాం హవ్వ గారులను ఏదేని తోట నుండి బయటికి తోలివేయక మునుపు కొన్ని మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో 4 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయాలి. చెబుతాను, ఆలకించండి. ఆదాము గారితో దేవుడు మాట్లాడుతున్నారు. మొదటి విషయం వాడుక భాషలో చెబుతున్నాను, గ్రామీణ భాషలో చెబుతున్నాను, మనకు అర్థమయ్యే క్రమంలో చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. ఆదాము గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఆదామా, తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నీవు భుజించావు, ఆజ్ఞను అతిక్రమించావు. నీ బ్రతుకు దినములను నీవు ప్రయాసంతో బ్రతుకుతావు, చెమటొచ్చి బ్రతుకుతావు, భూమిని సేద్యం చేస్తావు, గాని అది నీకు ముళ్ళ తుప్పలను గచ్చపలను మొలిపిస్తుంది, పో అన్నారు దేవుడు. ఇది మొదటి విషయం ఆదాము గారికి చెప్పారు. ఇక రెండవది హవ్వ గారితో చెబుతున్నారు దేవుడు. హవ్వ, ఆజ్ఞాతిక్రమమునకు తొలి అడుగులు వేసినది నీవే, తినవద్దని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు భుజించావు, ఆజ్ఞను అతిక్రమించావు. నీ ప్రసవ వేదన నేను మిక్కిలి రెట్టింపు చేస్తున్నాను, బిడ్డని కనటానికి చచ్చి బ్రతికినంత పని అవుతుంది నీకు, పో అన్నా. చెప్పానుగా, వాడుక భాషలో గ్రామీణ భాషలో చెప్తున్నానని ఇది అర్థం చేసుకోవాలి దయచేసి. రెండో విషయం హవ్వగారికి చెప్పారు. ఇక మూడవది దేవుడు సర్పానికి చెబుతున్నారు, సర్పంతో మాట్లాడుతున్నారు. సర్పమా, నేటి వరకు భూజంతువులలో ఒక జంతువుగా విరాజిల్లావు నీవు, ఇక నుండి జంతు జాతి స్థితి నుండి పురుగు జాతి స్థితికి పడిపోతావు. మీకు తెలియాలి, ప్రారంభంలో సర్పం జంతు జాతికి చెందిందే. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి కలిగినది అని వాక్యం కూడా చెబుతుంది. అది జంతు జాతికి చెందిందే ప్రారంభంలో. అందుకనే మనం చైనా వాళ్ళ చరిత్రను గమనిస్తే డ్రాగన్లు అని ఉంటాయి సర్పాలు, వాటికి కాళ్ళు ఉంటాయి వాళ్ళ చరిత్ర ప్రకారం. అలా వాళ్ళు రాసుకోవటానికి కారణం ఏమిటి? మూల కారణం అంటే ఆదిలో, అంటే ప్రారంభంలో సర్పాలు జంతు జాతికి చెందినవే, కాళ్ళు ఉండేవి. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నారు, జంతు జాతి స్థితి నుండి పురుగు జాతి స్థితికి దిగజారిపోతావు, నీ కాళ్ళు తెగిపోతాయి, పొట్టతో పాకుతావు, మట్టి తింటావు, పో అన్నారు. మూడో విషయం సర్పంతో చెప్పారు. ఇక నాలుగవది సర్పములో దాగి ఉన్న సాతానుతో చెబుతున్నారు ఆయన. ఏమని అంటే, ఇది మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం అన్నారు దేవుడు. ఇది చాలా అద్భుతమైన మాట, ప్రవచనాత్మకమైనటువంటి మాట. దేవుడే స్వయంగా పలికిన మాట. ఆ మాటలో ఓ చక్కటి పదప్రయోగం, ఆమె సంతానము. ఆమె అంటే స్త్రీ, అతడు అంటే పురుషుడు. అక్కడ ఆమె సంతానము అనబడింది. ఆమె అంటే స్త్రీ, అంటే ఏ సంతానం? స్త్రీ సంతానము. గుర్తుంచుకోండి, ఆమె సంతానము అనే పేరిట, అనగా స్త్రీ సంతానము అనే పదప్రయోగంతో ఆదిలోనే రక్షకుని రాకకు వ్రాశారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదిలోనే రక్షణ ప్రణాళికకు స్త్రీ సంతానము అనే పదప్రయోగంతో పునాది వేశారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే స్త్రీ సంతానము అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారే. స్త్రీ సంతానము అంటే యేసు క్రీస్తే. గుర్తుంచుకోండి, మనం పురుష సంతానం, యేసయ్య ఒక్కరే స్త్రీ సంతానం, మనం పురుష సంతానము. ఎలా చెప్పొచ్చు మనం పురుష సంతానం అని అంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే
వంశావళులు మనకు కనబడతాయి. వంశావళులు, మీరు వంశావళులు చదువుతున్నప్పుడు ఎక్కువ పురుషుల పేర్లు ఉంటాయి. ఎందుకు ఎక్కువ పురుషుల పేర్లు ఉంటాయి అంటే, మనము పురుష సంతానం అని చెప్పుటకు అది ఒక ఆధారము. ఎందుకంటే వంశవృక్షం పురుషులను బట్టే రాయబడుతుంది. ఎక్కువ శాతం, 99% పురుషులను బట్టే రాయబడుతుంది వంశవృక్షం. గుర్తుంచుకోండి, మనము పురుష సంతానము అనటానికి అదొక ఆధారం, అదొక రుజువు, అదొక ఉదాహరణ. అంతేకాదు, మన దేశంలో కులం అనేటువంటి ఓ వ్యవస్థ ఉంది. నిజానికి కులం కుళ్ళు చాలా భయంకరమైంది. కులం వల్ల కొట్లాటలు తప్ప జరిగినది ఒరిగినది ఏమీ లేదు నిజానికి. సరే, ఈ కులం అనేటువంటిది తండ్రిని బట్టి పిల్లలకు వర్తిస్తుందా, తల్లిని బట్టి వర్తిస్తుందా? మీరు చెప్పరు. కంటి చూపే కానీ నోటు మాటలేని పేషెంట్లలో చూస్తారు. తండ్రిని బట్టి వర్తిస్తుందా, తల్లిని బట్టి వర్తిస్తుందా కులం అంటే? ఖచ్చితంగా తండ్రిని బట్టే కులం వర్తిస్తుంది. ఎందుకు అంటే మనం పురుష సంతానం. తల్లిని బట్టి కులం వర్తించేలా ఒకసారి కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ట్రైబల్స్ ఏరియా, అటవీ ప్రాంతాలలో అది వెడిసి కొట్టింది నిజం చెప్పాలంటే. అందులో ఇంకా దాని నమస్కారం మీకు పక్కన పెట్టి, తండ్రిని బట్టి కులం వర్తిస్తుంది. ఎందుకంటే మనం పురుష సంతానం. అలాగే ఇంటి పేర్లు ఉంటాయి మనకి, అవునా? ఇంటి పేరు మన ప్రాంతంలో ఇంటి పేరు తండ్రిని బట్టి పిల్లలకు వర్తిస్తుందా, తల్లిని బట్టి వర్తిస్తుందా? తండ్రిని బట్టి. ఎందుకంటే మనం పురుష సంతానం. పిల్లాన్ని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్ళింది తల్లి. అయ్యా, వీడు నా కుమారుడండి, వీడిని స్కూల్లో వేసుకున్నాయా, చేర్పించుకోండి అంది. సరేనమ్మా, వీడి పేరేమిటి అంటే పేరు చెప్పింది. ఉంటుందిగా ఏదో పేరు, నక్క సుబ్బారావు, బొక్క అప్పారావు ఉంటుంది కదా. ఎందుకంటే బొక్క అని ఇంటి పేరు ఉన్నారు, నవ్వకండి, నిజం. ఏదో ఉంటుంది కదా, చెప్తే రాసుకున్నాడు, నక్క సుబ్బారావు రాసుకున్నాడు. మొత్తానికి ఆడి పేరు రాసుకున్నాడు, ఇంటి పేరు రాసుకున్నాడు. ఇప్పుడు వెంటనే ఏమడుగుతాడు? తండ్రి పేరు చెప్పండి, ఈ పిల్లాడి యొక్క తండ్రి పేరు చెప్పండి. వెంటనే వాడు కోపం వచ్చింది. వాడి పేరు మాత్రం వద్దండి అయ్యారు, బాబు గారు మీరు చాలా గొప్పవారు, మీ దగ్గర మాట్లాడకూడదండి. వాడి పేరు మాత్రం వద్దండి. వాడు గొరగేదిలో గూనిగేదిగాడండి, దూడంలో దొనపోతుగాడండి, కొరియా కోతిగాడండి, చంద్రలలో బందిపోటుగాడండి, టెప్పర్లారి వెనకాల బేతాళ బొమ్మలాగా మొహపెట్టుకుని ఇష్టానుసారంగా తిరుగుతాడండి, సంపాదించిందంతా త్రాగి తగలేస్తాడండి. మాతో వాడు సరిగా ఉండడండి, వాడితో మాకు సంబంధం లేదండి, వాడితో మేము ఉండలేదండి, వాడి పేరు వద్దండి అంది. అవన్నీ వీనేమంటాడు తెలుసా? వాడు ఓనీడా టీవీకి యాడ్ ఇచ్చేవాడు లాగా ఉన్నా ఖచ్చితంగా వాడి పేరే రాయాలి. ఎందుకు వాడి పేరే రాయాలంటే మనము పురుష సంతానము. గుర్తుంచుకోండి, మనం పురుష సంతానం. యేసు ప్రభువు వారు ఒక్కరే స్త్రీ సంతానం. లేఖనం చెబుతోంది, ఆయన స్త్రీ యందు పుట్టి అని. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీ యందు పుట్టారు. ఆయన ఒక్కరే స్త్రీ సంతానము. మనవతి విషయం, ఆయన ఒక్కరే స్త్రీ సంతానం. ఈ స్త్రీ సంతానము అనగా ఆమె సంతానము అనే పదాన్ని ఆదిలో దేవుడే ప్రయోగించారు తన మాటలు. కనుక యేసు ప్రభువు వారి పుట్టుక ఆది నుండి చెప్పబడుతూ వస్తున్న పుట్టుక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పాక ఇక అంశం ఆగిపోయిందా? లేదు. ప్రవక్తలు ప్రవచించారు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, నక్షత్రము యాకోబులో ఉదయించును, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇలా ప్రవక్తలు ప్రవచించారు. అంతేకాదు, మహర్షులు కూడా ఉటంకించారు. లిహియా గోప్తారాం మహత్కోవదకురియంతి అవ్యాయాన పర్యతాసి అన్నారు. పుట్టబోవు రక్షకుడు కన్యకకు పుట్టి పశులసాలలో పరుణ పెట్టబడతాడు, అతడే రక్షకుడు అన్నారు. ఈశాపుత్రాం చమాం విధి కుమారీ గర్భ సంభవ మ్లేచాధర్మశ్యమక్తారాం మసీహూహం సమాగత అన్నారు భవిష్య పురాణం. పుట్టబోవు రక్షకుడు కన్యకు పుట్టి పెరిగి పెద్దవాడై మెస్సియాగా కొనియాడబడతాడు, అతడే రక్షకుడు. ఇలా ఆయన పుట్టుకను గురించి చెప్పబడుతూనే వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా ఆది నుండి చెప్పబడుతూ ప్రకటింపబడుతూ వచ్చిన
అద్భుతమైన పుట్టుక, ప్రణాళికాబద్ధమైన పుట్టుక యేసు ప్రభు వారి పుట్టుక. అందుకనే గాబ్రియేలు దూత కూడా ముందుగానే సమాచారము తెలియపరిచింది మరియ గారికి, యోసేపు గారికి. ముందు నుండి చెప్పబడుతూ వస్తున్న పుట్టుకండి ఆయనది. ప్రణాళికాబద్ధమైన పుట్టుక. అకస్మాత్తుగా సంభవించిన సంభవమో, అనుకోకుండా జరిగిన కార్యమో కాదది. యేసు ప్రభువు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైన పుట్టుక గనుక ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా ప్రపంచమంతా జరుపుకుంటోంది నెలలు తరబడి. స్తోత్ర. అంతేకాదు యేసు ప్రభువు వారి పుట్టుకలో ఉన్న మరొక గొప్పతనం ఏమిటంటే, యేసు ప్రభువు వారి పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. పరిశుద్ధమైన పుట్టుక ఆయన పుట్టుక. పరిశుద్ధమైన పుట్టుక, పురుష ప్రమేయము లేకుండా కలిగిన పుట్టుక ఆయనది. పరిశుద్ధమైన పుట్టుక. ప్రియులారా, గమనిస్తున్నారా? ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉట్టిపడుతూ ఉంది, పరిశుద్ధత ప్రవహిస్తుంది. ఆయన పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. ఎందుకంటే పురుష ప్రమేయం లేకుండా ఆయన కన్యకకు జన్మించారు. నాతో చెప్పండి, ఎవరికి జన్మించారు? చక్కగా వింటున్నారు ఇప్పుడు మీరు. కన్యకు జన్మించారు. కన్యకకు, స్వచ్ఛమైన శుద్ధమైన కన్యక మరియ గారు. ఇలా చెప్పడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీకు చెబుతాను. మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చాడు. ఇలా మాట్లాడుతున్నాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం అన్నాడు. ఏమిటి ఆ శుభవచనం? అంది, నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు అన్నారు దూత. వెంటనే ఆమె పలికిన మాట, నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలాగూ సాధ్యం అన్నాడు. వింటున్నారా? నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలాగూ సాధ్యం. చూసారా ఎంత అద్భుతమైన స్వచ్ఛమైన కన్యక. పురుషుని ఎరుగని స్త్రీ. బైబిల్ చెబుతుంది వారేకము కాకమునుపు అన్నది వాక్యం. బైబిల్లో ఏదైనా వ్రాయబడి ఉంటే అది నిజము, అది సత్యం. ఎందుకంటే బైబిల్ పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథ రాజం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఏదైనా వ్రాయబడి ఉంటే అది నిజము, అది సత్యం. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగు గారు మహా గొప్ప దైవజనుల. వారిని కొంతమంది అడిగారట, క్రీస్తు విరోధ ఆలోచనలు కలిగి ఉన్నవాడు అడిగారట, ఏమయ్యా యోనా అనే ప్రవక్త చేప కడుపులో 3 దినాలు ఉన్నాడని బైబిల్లో ఉంది కదా, నీవు నమ్ముతున్నావా అని అడిగారటండి భక్సింగ్ అయ్య గారు. ఆయన వాళ్ళ వంక చూసి నవ్వి ఇలా అన్నాడట, చేప గర్భంలో యోనా గారు ఉండటం కాదు, యోనా గారి కడుపులో ఆ చేప 4 రోజులు ఉందన్నా నేను నమ్ముతానన్నాడు. ఎందుకలా అని అడిగారట వాళ్ళు. బైబిల్లో ఉంది అంటే అది నిజము, అది సత్యము కనుక నమ్మి తీరుతానన్నాడట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఉంది అంటే అది నిజము, అది సత్యము అంతే. కనుక లేఖనం నుండే చెబుతున్నాను, నేను పురుషుని ఎరుగని రాను అంటున్నాను. వారు ఏకము కాక మునుపు అని లేఖనం చెబుతుంది. పురుషుని ఎరుగని స్త్రీ, స్వచ్ఛమైన శుద్ధమైన కన్యక ఆవిడ. ఆవిడంటుంది నేను పురుషుని ఎరుగని దానని. అమరులెటులైన సంతానమొందవచ్చు మనుజలోకాన సాధ్వి మగడు లేక అని పాడుతూ ఉంటుంది సతీ సావిత్రి నాటకంలో. అడుగు నాటకాలు పెట్టి అచ్చున్నోళ్ళకి అర్థం అవుతుందండి. సతీ సావిత్రి గారు నాటకంలో అంటుంది, అమరులు ఎలా అయినా పిల్లల్ని కంటారు, మనుల లోకాన సాధ్వి మగడు లేకుండా బిడను కనగలదా అంటుంది. సతీ సావిత్రి గారు నాటకంలో పలికిన మాట కంటే చరిత్రలో మరియ గారు పలికిన మాట ఇంకా ఉన్నతమైంది. నిజానికి ఆమె అంటుంది, నేను పురుషుని ఎరుగనిదానని ఇది ఎలాగూ సాధ్యం అన్నాడు. అప్పుడు దూత చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. ఈ ఆధారాలను బట్టి చెబుతున్నాను, యేసు ప్రభువు వారి పుట్టుక పరిశుద్ధమైన పుట్టుక. పురుష ప్రమేయం లేకుండా శుద్ధమైన కన్యకకు ఆయన జన్మించారు. ఈ విషయాన్ని ఇంకా రూఢిపరచడానికి
ఇంకా రూఢిపరచడానికి ఒక ఆధారం ఉంది, చెబుతాను మీకు. లేఖనానుగుణమైనటువంటి ఆధారమే చెబుతాను. మరియ గారు దేవుని ప్రణాళికకు లోబడింది. మరియ గారిని విడనాడ చూచాడు యోసేపు గారు. దేవదూత వెళ్ళి చెప్పాడు, నీ ఆలోచన మంచిది కాదు, ఆమె పవిత్రురాలు, మంచి స్త్రీ అని వివరంగా దేవుని ప్రణాళికను గురించి చెప్పాడు. అప్పుడు యోసేపు గారు కూడా దేవుని ప్రణాళికకు, దేవుని మాటలకు లోబడ్డాడు. వీళ్ళిద్దరూ విషయమును ఎరిగిన వారై చక్కగా ఉంటున్నారు, దేవుని భయభక్తుల్లో ఉంటున్నారు. మరి ఎంత వాళ్ళు జాగ్రత్తగా ఉన్నా పక్కన వాళ్ళు ఊరుకోరుగా. ఏమండి, ఊళ్ళో పెళ్ళంటే కుక్కల గడవడం అంటారు కదా. పైగా వీళ్ళకి ప్రధానమైంది వివాహం కాలేదు. ఇంకా ఊళ్ళో ఊరుకుంటారా? అడుగుతున్నారు ఇతను యోసేపు గారి తరపులు. ఎరా నిశ్చితార్థం అయిపోయిందిగా, ప్రధానం పెళ్ళిప్పుడు మొత్తం అడుగుతారు కదా. అడుగుతున్నారు, తినేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలి, పిల్లల్ని కొంతమంది తినేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి ఏదో ఇచ్చిన స్నాక్స్ తినేసి వెళ్లకుండా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అమ్మాయికి? నీ మొహం నువ్వును. ఇక చదువుకొని ఎవరేంట్రా ఆడపిల్లల్ని? ఇంక ఇంటికి వస్తే అదే కౌరులు ఏంట్రా, టెంకి ఎగిరిపోతుంది. వచ్చావు, ఏం చదువుతున్నారమ్మా, ఏమిటి ఇలాంటివి? పెళ్ళి ఎప్పుడు చేస్తారు పిల్లలకి? మోహన్ లింగిలింగి అంట నువ్వు చేసేసుకున్నావని అందరికీ చేశారేంట్రా? టైం ఉంటుంది, లెక్క ఉంటుంది, చదువుకోవాలి పిల్లలు, వాళ్ళ కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు మంచి విధానంలోకి రావాలి. ఓ కంగారు కొంతమంది. వీళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంది, వీళ్ళు ఊరుకోరు వచ్చిన వాళ్ళు. అవునా కదండి? చేసేయండి చేసేయండి. నీ మొహం నువ్వు ఎండబెట్టిన మాంసాన్ని వండబెట్టకుండా తినేసి చూడలేక ఉంటాడు. కనుక అలా అలాంటి పరిస్థితి. ఏం చదువుతున్నానమ్మా, పరిస్థితి ఇవి అడగాలి. అవునా కదా? పెళ్ళు 19 ఏట చేశారు నాకు. కానీ దేవుడు మంచి, ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి జతపక్షిని నాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగా. తోడు తినేటే వచ్చి మోసయ్య గారు అడిగేవారు. నా ఆత్మీయ తండ్రి మోసస్ గారు, ఎదురుమూల మోసస్ గారు నేను వచ్చారు ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చాను. వచ్చి చూడాలి, కుర్రడు బాగా పాడుతున్నాడంటే, బాగా వాడబడతా అంటే సరిపోతుందిగా. పెళ్ళి ఎప్పుడు చేస్తారు? తోడు అడగటమే. అవునా కదా? తప్పమ్మా బాబు, కంగారు పడకూడదు. ఊళ్ళో పెళ్ళంటే కుక్కలు బయట కనవడం ఎక్కువ. మళ్ళీ మొత్తానికి యోసేపు గారిని వచ్చి వేధించి తినేస్తారు వాళ్ళు. ఎప్పుడు పెళ్ళెప్పుడు అని. కంగారు లేదు, మేము ఒక సమయం అనుకున్నాం, ఆ సమయంలో వివాహం జరుగుతుంది, మీరు ఆగండి వాళ్ళని అదుపు చేస్తున్నాడు ఇతను. ఆఖరికి వాళ్ళు పేట్రేగిపోయి, రే మాకు తెలిసిందిరా, ఆ అమ్మాయిని గమనించాం మొన్న, ఆ ఉదర భాగం గట్టా చాలా ఎత్తుగా వచ్చింది, ఆమె కొట్టి మనిషి కాదని అర్థమైంది మాకు, ఏమిటిది, ఏమిటి సంగతి అని మొత్తం కాకుల్లా పొడిచేస్తున్నారు. ఇక యోసేపు గారు విషయం చెప్పాడు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని యొక్క ప్రణాళిక. దూత నాతో మాట్లాడారు, నాకంటే ముందు ఆమెతో కూడా మాట్లాడారు, మేము దేవుని మాటకు లోబడ్డాం, మీరు కంగారు పడకండి, మమ్మల్ని కంగారు పెట్టకండి బాబు, ఆగండి అదుపు చేస్తుంటే ఏమాత్రం వాళ్ళు ఆగకుండా పేట్రేగిపోయి, అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, వీళ్ళేమో దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్నారు, అది ఇదని చెప్పి గొడవ చేసి పంచాయతీ దాకా లాగారండి. ఆ గొడవ ఎక్కడ దాకా? పంచాయతీ దాకా ఇచ్చేసారు. పంచాయతీ దాకా చూడండి. ఇంకా పంచాయతీ అనేసరికి మామూలుగా ఉంటుందా? విమర్శించే విలేకరులు లాంటి వాళ్ళు, ఆరాలు తీసే ఆఫీసర్ లాంటి వాళ్ళు, పెత్తనాలు చేసే పెద్దలు లాంటి వాళ్ళు ప్రతోడు తయారైపోతారు అక్కడ. ఎందుకంటే వాడి ఇంట్లో టయానికి పొయ్యి ఎలుగుద్దో లేదో తెలియదు. ఎందుకని వాడు మాత్రం పెద్ద అడవాడు చేస్తారు అక్కడికి వచ్చి. అవునా కదండి? పెద్ద అడవాడు ఏచే ముందు నెక్కలు సరిగ్గా వేసుకుంటూ నేర్చుకోరా నువ్వు. నీ హడావుడి నువ్వు. పంచాయతీ అంటే చాలు ప్రతోడికి నోరు లేపుతుంది. అవునా కదా? ఇంకా స్థాన బలం ఉందంటే తట్టుకోలేం అసలు. ఓ అడుగుతుంది. ఇలా మొత్తాన్ని తయారైపోయారు. ఆ పంచాయతీ యాజకుని సమక్షంలో జరిగేటువంటి పంచాయతీ, న్యాయాధిపతులు కాదు, దానికి యాజకుని సమక్షంలో జరిగే పంచాయతీ. ఇంకా ఫైనల్ కోర్ట్ అదంతే, ఇంకా దానికి మించి లేదు. అక్కడే తీర్పు యాజకుని సమక్షంలోకి వస్తాయి. గట్టు సమస్యలు అతని సమక్షంలో పంచాయతీ పెట్టారు.
ఆ పంచాయతీ ఎలాంటిది అంటే ప్రాణాంతకమైన పరీక్షతో కూడినది. ప్రాణాంతకమైన పరీక్ష. యవల పిండి తీసుకొస్తారు. యవల పిండి, ఆ పిండిని దోషారోపణ చేయబడిన స్త్రీ చేతుల్లో పెడతారు. ఒక చిన్న కుండ తీసుకొస్తారు, అందులో శుద్ధ జలం పోస్తారు. మందిరానికి సంబంధించిన ధూళి ఉంటుంది, ఆ ధూళిని అందులో కలుపుతారు. ఆ నీళ్లను శాపకరమైన నీళ్లుగా మార్చేస్తారు. ఏమి కలపాలో అవి కలిపి అవి ప్రమాదకరమైన నీళ్లుగా తయారు చేయబడిపోతాయి. అప్పుడు ఆమెతో శపథం చేయిస్తారు, ప్రమాణపూర్వకమైన శపథం. ప్రమాణపూర్వకమైన శపథం చేస్తుంది ఆమె. శపథం ఎప్పుడైతే చేసిందో వెంటనే ప్రజలందరూ ఆమెన్ అన్నారు. వాళ్ళు ఆమెన్ అన్న వెంటనే యాజకుడు చెబుతాడు నీళ్లను త్రాగమని. వెంటనే ఆమె ఆ నీళ్లు త్రాగే. ఆ నీళ్లు త్రాగినప్పుడు ఆమెలో తప్పు ఉంటే, ఆమె త్రోవ త్రప్పిన స్త్రీ అయితే, అంటే ప్రవర్తన మంచిది కాకపోతే, ఆమె తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఆమె అక్కడే పడి చచ్చిపోతుంది. శరీరం ఉబ్బి పడి చచ్చిపోతుంది, కాయలా పడి చచ్చిపోతుంది, లేదంటే చచ్చిపోతుంది వెంటనే. అంత ప్రాణాంతకమైన పరీక్ష. ఆ పరీక్షకు నిలవబెట్టారండి మరియ గారు. ఈ పరీక్ష వివరాలు మీకు కావాలంటే సంఖ్యాకాండ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి 31వ వచనం వరకు చదువుకోండి. తర్వాత, ఇప్పుడు కాదు. ఈ పరీక్ష యొక్క వివరాలు చాలా సుస్పష్టంగా ఉంటాయి. ఆ పరీక్షకు నిలిచింది ఇవి. ఎందుకంటే ఇలా ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ పరీక్షకు నిలవబెడతారు స్త్రీని. నిలవబెట్టాల్సిందే అన్నారు. యోసేపు గారు అన్నాడు ఆ యాజకుడితో కూడా, అయ్యా ఎందుకు ఇలా జరిగిందో మాకు తెలుసు, ఇది దేవుని ఏర్పాటు, చెబుతున్నా వీడు అంటలేదు, వదిలేండి బాబు అంటే, ఇక్కడ దాకా వచ్చే వదిలితే కుదరదు, పరీక్షకు నీవు సిద్ధమా అన్నారు ఆమె మరియ గారిని. వెంటనే చెప్పింది ఆవిడ, పరీక్షకు నేను సిద్ధమే అని. కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు, నీళ్లు ఇచ్చారు, శపథ ప్రమాణం చేయించారు, అందరితో ఆమె నడిపించారు, నీళ్లు త్రాగేమన్నారు. గడగడా తాగేసింది నీళ్ళని ఆవిడ. ఆ శాపకరమైన నీళ్ళంటిని త్రాగేసింది, మామూలుగా నుంచుంది. ప్రజలందరూ కూడా వంక చూస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈవిడ శరీరం ఉబ్బిపోతుంది, ఈమె కింద పడిపోతుంది, ఈమె చనిపోతుంది అని చూస్తున్నారు. ఎంతసేపు చూసినా ఏం అవ్వట్లేదు. ఆ ద్వీపంలో మంట వేస్తున్నప్పుడు పౌలు గారు కొన్ని పొలలు తెచ్చి ఆ మంటలో వేస్తుంటే, ఆ పొలంలో ఉన్న పాము, సర్పం పౌలు గారి చేతికి చుట్టుకుంది. దాన్ని విదిలించేశాడు. అది అందులో పడి కాలు తెచ్చుకుంది. ఆ ప్రాంతవాసులు చూసి ఏమన్నారు తెలుసా? న్యాయదేవత ఇతన్ని కాటేసింది, కాటరాజు కరిచేసింది, చచ్చిపోతాను కొద్దిసేపటికి ఇతను సముద్రం నుండి తప్పించుకున్నాడు, కానీ న్యాయదేవత నుండి తప్పించుకుంటే ఇతని వల్ల కాలేదు, చచ్చిపోతాడని చూసారు. ఎంతసేపు చూసినా అలాగే ఉన్నాడే. అప్పుడు గొప్పతనం అర్థమయ్యి ఇతన్ని ఘనపరిచారు అందరూ, అవునా కదా? అక్కడ ఎలాగ పౌలు గారు ఒక చచ్చిపోతాడని చూశారో, ఇక్కడ కూడా అలాగే చూశారు. ఆవిడ అంక అయిపోద్ది ఇవిడ. అలాగే నిల్చుంది ఆవిడ. ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన, కఠినమైన పరీక్షకు నిలిచి గెలిచి కన్యత్వాన్ని నిరూపించుకున్న గొప్ప శుద్ధమైన కన్యక మరియమ్మ గారు. దేవునికి మహిమ కలుగును గాక. చారిత్రాత్మకమైన సత్యం ఇది. అంత గొప్ప కన్యక. మీరు గమనిస్తున్నారా? కన్యకే గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ వలన కన్యకే గర్భవతి అయి కుమారుణ్ణి కనటం జరిగింది. యేసయ్య పుట్టుక పరిశుద్ధమైనటువంటి పుట్టుక. ఇన్ని చెప్పినా కొంతమంది అంటూ ఉంటారు, కన్యకేమిటి, గర్భవతి అవటం ఏమిటి, పిల్లాన్ని కనటం ఏమిటి అంటూ ఉంటారు. ఇంకో విషయం కూడా చెప్పి అంశంలో ముందుకు వెళతాం. మీకు పరిచయం ఉన్న విషయమే, మన జాతీయ పక్షి నెమలి అని చెప్పలేదా పిల్లలు అని చెప్తారేంటి? మన జాతీయ పక్షి నెమలి. అద్భుతం, ఎంత అందంగా ఉంటుందండి నెమలి. నెమలిని అందరూ ఇష్టపడతారు. నెమలంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? నెమలిని అందరూ ఇష్టపడతారు. నెమలి అందమైన పక్షి, మన జాతీయ పక్షి. నెమలిని అందరూ ఇష్టపడతారు. నెమలి పించమన్నా, నెమలి పించపు రేఖలన్నా, నెమలన్నా మహా ఇష్టం కదా మనకి. ఇప్పుడు చిన్నప్పుడు నెమలి పించపు రేఖల పుస్తకాలు పెట్టుకు తిరిగేవాళ్ళం కదా. ఎప్పుడు పెట్టుకోలేదు మీరు? ఎప్పుడు అలా ఉన్నారెట్టి చదువుకునేటప్పుడు నెమలి పించపు రేఖలు పెట్టుకు తిరిగేవాళ్ళు. నెమలి పించపు రేఖ ఎవరి దగ్గర ఉంటాడు గొప్పోడు స్కూల్లో ఎందుకని అప్పట్లో. ఆ నెమలి పించపు రేఖ ఎవరి దగ్గర ఉంటాడు గొప్పోడు? అవుట్ బెల్ కొట్టినప్పుడు చెకోడి చాక్లెట్ వాడు కొనిపెడితే ఒక్కసారి చూపెట్టేవాడు నెమలి పించపు రేఖ. ఆ
అలా చూపెట్టి మళ్ళా మూసేసేవాడు, వెంటనే చూపెట్టేవాడు కాదు, ఎక్కువసేపు చూపెట్టేవాడు కాదు. అలా చూపెట్టినందుకు వాడికి చెకోడి చాక్లెట్ కొనిపెట్టాల్సి వచ్చేది. ఇంటిగా ఇచ్చేటువంటి 10 పైసలు పావలా దాచి వాడికి రూపాయనో పోగు చేసి ఇస్తే ఆ నెమలి పింఛపు రేఖలో నుండి ఓ చిన్న మొక్క తుంచి మనకి ఇచ్చేవాడు. ఆ మొక్కను మనం బుక్కులో పెట్టుకునేవాడు. ఆ మొక్కను బుక్కులో పెట్టుకుని ఎక్కడ తాగేవాళ్ళవా దానికి మేత పెట్టడం. ఆ తాటి మొవ్వలో బూజులాగా ఉంటుంది, తీసుకొచ్చి దానికి మేత పెట్టడం. అక్కడ తాగేవాళ్ళవా అది ఎప్పుడు పిల్లలు పెట్టుద్దని ఎదురు చూడటం. మళ్ళీ అక్కడ తాగేవాళ్ళమా దీని గురించి చర్చా సమావేశాలు స్కూల్లో. ఒకడు వచ్చి అడిగేవాడు, ఎరా పిల్లలు పెట్టిందా అనేవాడు. వెంటనే పెట్టలేదురా అనేవాడు. మధ్యలో ఒకడు దూరి ఆత్మానం చూస్తే పెట్టదంట అని చెప్పండి. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు ఎలా చెప్తున్నాడు. నెమలన్నా నెమలి పింఛపు రేఖలన్నా మనకు అంత ఇష్టపడి. అయితే నెమలి జీవితంలో మనం తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం, నెమలి నాట్యం ఆడుతుంది. నాట్యం ఆడేది ఆడనెమలి కాదు, మగనెమలి. మగనెమలి నాట్యం ఆడుతుంది. మగనెమలికే పొడవాటి పింఛం ఉంటుంది. పొడవాటి పింఛం కలిగిన మగనెమళ్ళు తొలకరి జల్లు వాతావరణ సమయంలో నాట్యం ఆడతాయి. తొలకరి జల్లు వాతావరణం అంటే తెలుసుగా, అప్పటి వరకు ఉన్న ఎండ వేడి మరుగైపోయి నల్లటి మేఘాలు కమ్ముకుని చల్లటి గాలి వీస్తూ సన్నటి పూల జల్లు వలె వర్షం కురుస్తుంటే ఎలా ఉంటుంది? బాక్సులు సర్దేసుకుందాం, సౌండ్ సిస్టమ్ మీద కక్కదు, ఇన్స్ట్రుమెంట్ కూడా తీసేద్దాం, బైబిల్ రాసేద్దాం అనిపిస్తుంది మనకి. అవునక ఏమండి, పిల్లలకి వాన వల్ల పడేద్దాం ఉంటుంది. అవునా కదా? మనకే అద్భుతంగా అనిపిస్తుంది తొలగలేదు వాతావరణం. బా, నెమలికి అసలు చెప్పుకోకర్లా, మహా ఇష్టం నెమలికి తొలకరి జల్లు వాతావరణం అంటే. తొలకరి జల్లు వాతావరణ సమయంలో పురివిప్పి పరవశించి నాట్యమాడుతుంది నెమలి. అలా పరవశించి పురివిప్పి నాట్యమాడే నెమలి నాట్యం ఆడి 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 అలిసిపోయి ఆగుతుంది. అలా నాట్యం ఆడి 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 అలిసిపోయి ఆగిన మగనెమలి కళ్ళల్లో నుండి నీళ్లు కారతాయి. ఆ కారేటువంటి నీళ్లను మాత్రమే త్రాగి ఆడ నెమలి గుడ్లు పెట్టగలదు. ఇక్కడే ఒక వివరణ చెబుతాను. మగనెమలికి ఆడనెమలికి సంపర్కం ఉండదా అంటారు కొంతమంది. ఉంటుంది. మగనెమలికి ఆడనెమలికి కలయిక ఉంటుంది, సంపర్కం ఉంటుంది. అయితే అన్ని కాలాలలో సంపర్కం ఉంటుంది. తొలకరి జల్లు వాతావరణ సమయంలో సంపర్కం లేకుండా కూడా అవి గుడ్లు పెట్టగలవు. ఆ సౌకర్యం వాటికి ఉంది, ఆ అవకాశం వాటికి ఉంది. గుర్తుంచుకోండి. కేవలం తొలకరి జల్లు వాతావరణ సమయంలో మాత్రం అవి సంపర్కం లేకుండానే సంపర్కించకుండానే అవి గుడ్లు పెట్టగలవు. ఆడనెమళ్ళు జత కట్టకుండానే ఆ సౌకర్యం ఉంది వాటికి. సృష్టిలో దేవుడు అలా పెట్టాడు వాటి జీవితం. గుర్తుంచుకోండి ఈ విషయం. విడి సమయంలో ఖచ్చితంగా సంపర్కం ఉంటుంది, కానీ తొలకరి జల్లు వాతావరణ సమయంలో జత కట్టకుండానే ఆడనెమళ్ళు గుడ్లు పెట్టవచ్చు, పెట్టగలవు. ఆ సౌకర్యం వాటికి. నేను అంటున్నాను, కేవలం మగనెమలి కళ్ళల్లో నుండి కారేటువంటి నీళ్ళలో మాత్రమే త్రాగి తొలకరి జల్లు వాతావరణ సమయంలో ఆడనెమళ్ళు గుడ్లు పెట్టడం ఎంత సత్యమో, పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ప్రవాహము వలన కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనటం కూడా అంతే సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కన్యకి గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. ఇది మానవ జాతికి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యమైంది. దేవుడు అలాగా నియమించారు, ఆ విషయాన్ని ఆ విధంగా జరిగించారు. కనుక పురుష ప్రమేయము లేకుండా కన్యకి గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది. యేసు ప్రభువు వారి పుట్టుక పరిశుద్ధమైనటువంటి పుట్టుక. పరిశుద్ధమైన పుట్టుక. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది కనుకనే ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా ప్రపంచమంతా జరుపుకుంటోంది. స్తోత్ర. అంతేకాదు, యేసు ప్రభువు వారి పుట్టుక పరలోక సంబంధమైన పుట్టుక. మరొకండి, యేసు ప్రభువు వారి పుట్టుక భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి పుట్టుక ఆయన పుట్టుక. మీకు అర్థమయ్యేలా చెబుతాను. యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు దేవదూతలు దిగి వచ్చారు. మీకు తెలిసిన విషయమే, లేఖనంలో ఉంది. దేవదూతలు దిగి వచ్చి పాటలు పాడారు. దేవదూతలు అంటే నీలాగా నాలాగా లింగిలింగం అంటూ ఎంత ఉండరు.
ఆ మధ్యకాలంలో నాసా కేంద్రం వాళ్ళు శక్తివంతమైనటువంటి కెమెరాలు అంతరిక్షంలోనికి పంపి ఫోటోలు తీస్తే రెక్కలు కలిగిన వ్యక్తులు పడ్డారు అక్కడ. రెక్కలు కలిగిన వ్యక్తులు అంటే వాక్యం ప్రకారం దేవదూతలే. ఒక్కొక్క వ్యక్తి ఎత్తు 80 అడుగులు 90 అడుగులు ఉన్నారట వాళ్ళు. దేవదూతలు అంటే ఉన్నత దేహులు, దీర్ఘదేహులు, ఆజానుబాహులు, మహాబలాఢ్యులు. అలాంటి దేవదూతల సమూహము భూమి మీదకి దిగొచ్చు. ఒక్క దూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపాడని చరిత్ర సాక్ష్యం ఇస్తోంది. అంత బలాఢ్యులైన దూతల సమూహం భూమి మీదకు దిగొచ్చింది ప్రభు పుట్టినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవి భూమి మీదకి దిగి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి, చెప్తాను మీకు. యూదుల ఆచారం ప్రకారం మగబిడ్డ పుడితే, యూదులలో మగబిడ్డ పుడితే అది ఏ ఊరి కానుపైతే ఆ ఊరు వాళ్ళు వచ్చి పాటలు పాడి సందడి చేయాలి. అది వాళ్ళ ఆచారం. యూదుల ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. మగబిడ్డ పుడితేనే సందడాలి. ఆడపిల్ల పుడితే పెద్ద గందరగోళం చేయలేదు, అంటే హడావిడేం చేయదు. మగబిడ్డ పుడితే వాళ్ళలో ఏదో గొప్పవాడు పుట్టాడని భావన వాడు. అందుకనే మగబిడ్డ పుడితే అది ఏ ఊరి కాన్పు అయితే ఆ ఊరు వాళ్ళు వచ్చి పాటలు పాడి సందడి చేయాలి. నేను అంటాను, యూదుల కంటే చాలా గొప్పవారు మన పౌలు గారు. ఆడపిల్లకి అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. అవునా కదా? ఎంత సంతోషం. ఏమండి, ఆ ఏంజల్ డ్రెస్ వేసి పెట్టారు అక్కడ పాపం. నేను అలా చూస్తూ ఉన్నాను ఆ ఫోటోని, ఎంత బాగుందో ఆ ఫోటో. ఏమండి, ఓ పాప పుట్టినరోజు జరిగింది, మీరు అందరూ వచ్చారో లేదు, మీకోసం ఎక్కువ ఏర్పాట్లు చేసి అద్భుతమైన కార్యక్రమం జరిగింది. నేను కూడా పాల్గొన్నాను. ఏమండి, కొంతమంది ఆడపిల్ల పుట్టిందంటే చాలదు, అసలు ఏ కార్యక్రమాలు చేయరు, ముందే బెంగెట్టిని చచ్చిపోతారు. ఎందుకురా ఏడుతున్నామంటే ఎల్లుండి మా అమ్మ కొట్టుతానంటే. కానీ చక్కటి కార్యక్రమం చేశారు ఆడపిల్ల, ఎంతో సంతోషించారు. ఆడపిల్ల అంటే ఏమిటి? అమ్మాయి పుట్టిందంటే అమ్మ పుట్టిందని. దేవునికి మహిమ కలుగునుగాక. పైగా తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రేమ ఉండేది ఆడపిల్లలకే, గుర్తుంచుకోండి. కనుక ఆస్తి పంపకాలుగా చేసేటప్పుడు ఆడపిల్లకు కొద్దిగా ఓట ఎక్కువ ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా మగ బ్యాచి డబ్బులు ఇచ్చి చూపెట్టుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి, జాగ్రత్త అంటాం. కానీ ఆడపిల్ల అలాగా దగ్గరుండి తీసుకెళ్తుంది, చూసుకుంటుందండి. అవునా కదా? చక్కగా చూసుకుంటుంది. ఇప్పుడు ఆడపిల్ల అంటే అమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యూదులలో ఆడపిల్ల పుడితే ప్రాముఖ్యంగా వాళ్ళు పట్టించుకోరు. మగబిడ్డ పుడితే గొప్పగా చూస్తారు. అది ఆ కాలం నాటి విషయం. ఇప్పుడు అలా ఉందో లేదో చెప్పట్లేదు నేను. ఆ కాలం నాటి విషయం. మగబిడ్డ పుడితే గొప్పడు పుట్టాడు. మగబిడ్డ పుడితే అది ఏ ఊరి కాన్పు అయితే ఆ ఊరు వచ్చి పాటలు పాడి సందడి చేయాలి. అది వాళ్ళ ఆచారం. యేసు ప్రభు వారు యూదుల జాతిలో దావీదు గారి వంశంలో బెత్లెహేము పురమందు పుట్టారు. మరి యూదుల ఆచారం ప్రకారం అది ఏ ఊరి కానిపైతే ఆ ఊరిలో ఏం చేయాలి? పాటలు పాడి సందడి చేయాలి. బెత్లెహేములో వచ్చి పాటలు పాడారా? నజరేతు నుండి ఎవరైనా నడుచుకుంటూ వచ్చేసారా? యెరూషలేము నుండి ఎవరైనా ఎదుర్కొంటూ వచ్చేసారా? రాలా. కేవలం పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి తొలిగా పాటలు పాడారు, సందడి చేశారు, వాళ్ళే వార్తను ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవదూతలే దిగి వచ్చారు అంటే, యేసు ప్రభువు వారి పుట్టుక బెత్లెహేము సంబంధమైనది కాదు, యెరూషలేము సంబంధమైనది కాదు, నజరేతు సంబంధమైనది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పుట్టుక అసలు భూ సంబంధమైనదే కాదు. కొంతమంది అంటూ ఉంటారు అమెరికా వాళ్ళ దేవుడని, బ్రిటిష్ వాళ్ళ దేవుడని, ఇజ్రాయెల్ దేశానికి చెందిన దేవుడని అంటూ ఉంటారు. నేను అంటున్నాను, ఆయన పుట్టుక అసలు ఈ భూ సంబంధమైనదే కాదు. ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది. అందుకనే పరలోకము నుండి దూతలు దిగి వచ్చి పాటలు పాడి సందడి చేసి ఈ వార్తను ప్రకటించారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలు దిగి రావటం కారణం అదే. ఏ ఊరి కానిపైతే ఆ ఊరులో వచ్చి పాటలు పాడారు. యేసు ప్రభు వారి పుట్టుక పరమపురికి సంబంధించింది కనుక, ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది కనుక దేవదూతలే దిగొచ్చి పాటలు పాడి సందడి చేశారు. ఆయన పుట్టుక పరలోక సంబంధమైనది కనుకనే ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా, ప్రపంచమంతా నెలల తరబడి జరుపుకునే పండుగగా కొనసాగుతోంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పుట్టుకలో గొప్పతనాలు ఉన్నాయండి. ప్రణాళికాబద్ధమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైనది. అంతేకాదు ఆయన పుట్టుక పాపులందరి కొరకైనది. గుర్తుంచుకోండి,
ఆయన పుట్టుకలో ఉన్న 4వ గొప్పతనం, ఆయన పుట్టుక పాపులందరి కొరకైనది. మరి పాపులు ఎవరు అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుందని లేఖనం చెబుతుంది. నాలో పాపము లేదు అని ఎవరన్నా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు లెక్క అని వాక్యం ప్రకటిస్తుంది. జన్మనో జాయతే శూద్ర కర్మణో జాయతే ద్విజ అంటోంది శాస్త్రం. పుట్టుకతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని శాస్త్రం చెబుతుంటే, ఏ భేదము లేదు అందరూ పాపులని లేఖనం చెబుతోంది. ఏ భేదము లేదు, అందరూ పాపులు, అందరూ పాపులు. ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని, బెజవాడ వాళ్ళని, గుడివాడ వాళ్ళని భేదాభిప్రాయాలు లేవు. ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే, ముఖ్యమంత్రి మొదలుకుని, మున్సిపాలిటీ వరకు, కారు తోడేవాడు మొదలుకుని, కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకుని, భిక్షాధికారి వరకు, కూటికి లేనివాడు మొదలుకుని, కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా? నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? నేను పాపిని ఏమిటండి, నేను కాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుని, నేను బ్రాహ్మణుని అని చెప్పుతూ తిరుగుతున్నాం. మనం తప్పేముంది? చెప్పాలి, చెప్పుకోవాలి. మన గురించి మనం కాకపోతే ప్రక్కవాళ్ళు వచ్చి చెప్తారా? ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా సువార్త కాదు కదా. నిన్ను గురించి నీవే చెప్పాలి, నన్ను గురించి నేనే చెప్పుకోవాలి. చెప్పుకోండి. మీకు అనుకూలత ఉంటే మైక్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేసుకుని, సౌండ్ సిస్టమ్ అయ్యే ఏర్పాటు చేసుకుని, మీ కులం గురించి, గోత్రం గురించి, వంశం గురించి మీరు చెప్పండి. మీరు చెప్పేటప్పుడు అక్కడ మేము ఉంటే మేము వింటాం. ఎందుకు వింటామంటే వినాలి. ఎందుకు వినాలి అంటే, వినదగునెవ్వరు చెప్పిన వినంతని వేగిరపడక వివరింపదగును గనికన్న నిజము తెలిసిన మనుషుడే పో నీతిపరుడు మహిళ సుమతి అని ఒక సుమతి శతకం ఉంది. ఈ సుమతి శతకం యొక్క భావం, ఎవరు చెప్పినా వినాలి, వినిన వెంటనే తొందరపడకుండా చెప్పేది పూర్తిగా విని సత్యమును గ్రహించాలి. అలా సత్యమును గ్రహించిన వాడే న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానం కలిగిన నీతిపరుడని భావం. చిన్నపిల్లల పాఠ్య పుస్తకములలో తెలుగులో కూడా ఇప్పుడు అది అందుబాటులో దొరుకుతుంది. తెలుగులో చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలలో కూడా అందుబాటులో దొరుకుతుంది. ఎంత అద్భుతం! మన దేశ సంపదకు సంబంధించిన సాహిత్య సంపదలో ఒక భాగమైన శతకం ఇది. ఈ సుమతి శతక సూత్రం ప్రకారం ఎవ్వరు చెప్పినా వినాలి. నీ గురించి నువ్వు చెప్పు, మేము వింటాం. సుమతి శతక సూత్రం ప్రకారం నువ్వేం చెప్పినా మేము వినాలి. అదే సుమతి శతక సూత్రం ప్రకారం బైబిల్ ఏం చెబుతుందో కూడా నువ్వు వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. లేఖనం చెబుతుంది, ఏ వేదము లేదు, అందరూ పాపులని. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం ఏమిటి? కప్పుకు తిరుగుతున్నారు కాబట్టి. నయమాను గాళ్ళ నయమాను అనే ఓ వ్యక్తి ఉన్నాడు. వాడు లోపల కుష్టు, పైకి ఫస్టుగా బెస్టుగా తిరిగేవాడు, కానీ కుష్టువాడు. వస్త్రాలతో కవర్ చేసుకుని తిరిగేవాడు. ఆహా, నయమాను వీరుడు, శూరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, గొప్పవాడు, రాజుకు నమ్మిన బంటూ, యుద్ధంలో అతనికి తిరుగులేదంటూ రకరకాల పదప్రయోగాలతో ప్రజలు అతన్ని పొగిడేవాడు. కానీ అతగాడి అసలు జీవితం మనకు తెలియాలంటే ఇంట్లోకి వెళ్ళి చూడాలి. అతడు ఒక కుష్ఠరోగము పాత నిబంధన గ్రంథం ప్రకారం పాపమునకు సాదృశ్యముగా ఉన్న కుష్ఠరోగమును కలిగి, ఆ కుష్ఠరోగమును బయటకు కనబడకుండా వస్త్రములతో కప్పుకుని కవర్ చేసుకు తిరిగేవాడు. ఎన్నాళ్ళు కొనసాగింది కవరింగ్? కొన్నాళ్లే. విషయం బయటపడింది, విరుగుడేమిటో తెలిసింది. జీవము కలిగిన దేవుని ద్వారానే శుద్ధత, స్వస్థత కలిగింది. మరి మన కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది? మా కులమిది, మా గోత్రమిది, మా వంశమిది, మా వంశ చరిత్ర కొలవటానికి మీటర్ బందలు సరిపోవు, మేము సామాన్యులం కాదు, కొండ, మట్టి, గండ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు, వంటే, కుందేలు, సింహం, పులి, గుర్రం అనేటువంటి రకరకాల పద ప్రయోగాలతో మన కులాల గురించి, గోత్రాల గురించి, వంశాల గురించి గొప్పగా గప్పాలు కొట్టుకుంటూ కులప ముసుగులు, గోత్రపు ముసుగులు, వంశం ముసుగులు ధరించుకుని తిరిగేస్తున్నాం కదా. రకరకాల రంగు దుస్తులు వేసుకుని తిరిగేస్తున్నాం కదా. మరి మన కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుతాయి? సున్నం బకెట్లో ములిగి పైకి వచ్చిందంటే కాకి ఎలా మారిపోయింది? తెల్లగా మారింది. తెల్లగా మారేసరికి పావురాళ్ళు కలిసిపోదామని వెళ్ళింది. కానీ పావురాళ్ళు దాన్ని చేర్చుకోవట్లా. ఎందుకంటే సైజు తేడా వచ్చేసి, ఇవి సన్నగా చిన్నగా చక్కగా ఉంటాయి. ఈ పావురాడు దాని శరీరాకృతి కాస్త పెద్దగా ఉంది కాబట్టి చేర్చుకోవట్లేదు. ఇది చేర్చుకోమనిస్తుంటే అని తోలేస్తున్నాయి. వెంటనే ఈ కాకి కవర్ చేసుకోవడం మొదలుపెట్టింది. నేను ఈ దేశం పావురాన్ని కాదు అన్నది. మరి ఏ దేశం పావురానివి అని అడిగినాయి. ఫలానా దేశం పావురాన్ని అన్నది.
ఇవి మాట్లాడుకున్నాయి. ఎందుకంటే ఆ దేశం ఎప్పుడు వెళ్ళాలి, ఆ దేశంలో పావురాళ్ళగా ఉంటాయన్నమాట అని మాట్లాడుకుని నేను చేర్చుకున్నాయి. కానీ వీటికి సందేహం, నీ ముక్కేటి అంత పొడుగుంది అని అడిగింది ఒక పావురం. ఆ దేశంలో నేను పోరాటాల్లో పాల్గొన్న పావురాన్ని పొడిచి ముక్కు పొడిగైపోయిందని కవర్ చేసేసింది. కవరింగ్ ఏంటి? అందుకనే ఈ కవరింగ్ బంగారాన్ని కాకి బంగారం అని పిలుస్తారు పెద్దవాడు. బహుశా ఈ కవరింగ్ను బట్టి కవరింగ్ బంగారాన్ని కాకి బంగారం అంటారేమో కానీ కవరింగ్. సరే, ఇంకొక పావురం అడిగింది, సరే కానీ నీ గొంతేట అలా ఉంది అని. వెంటనే మళ్ళా కవరింగ్. పోరాటం అంటే పొడవటమే కాదు, అరవటం కూడా. అరిచి గొంతు బొమిరిపోయిందని మళ్ళీ కవరింగ్. కొన్ని రోజులు గడిచాక ఇంకో పావురం వచ్చి అడిగింది, సరే కానీ ఏది పడితే అదే తిని అతని వడిసేరాగా. ఈ కాకి ఏది పడితే అదే తినేది కదా, ఆఖరికి కూడా తినేది. అదేంటి కాకి అంటే పక్షి జాతే కాకి చెండాలి అన్నారు, అందుకనే తినేస్తుందా. ఏది పడితే అదే తిని అతని వడిసేరాగా అని అడిగింది ఒక పావురం. మళ్ళీ కాకి కవరింగ్. ఈ దేశంలో మీకు దొరికేటువంటి మేధ ఆ దేశంలో మాకు దొరకదు కనుక అక్కడ ఏది పడితే అదే తినాలి. ఆ అలవాటు ఇంకా పోక ఎక్కడ కూడా అలాగే తినిస్తున్నాను, రాను నేను మీ ఆహారపు అలవాటులోకి వచ్చేస్తానని మళ్ళా కవర్ చేసేసిందండి. ఇలా ప్రతిదానికి కాకి కవర్ చేసుకుని పావురాలతో కలిసి తిరిగేస్తోంది. కాలక్రమంలో వానాకాలం వచ్చింది, వర్షం కొట్టింది, వర్షం దెబ్బకు స్వర్ణం కరిగి కాలిపోయింది, కాకి రూపు బయటపడిపోయింది. విషయములు గ్రహించిన పావురాలు దాన్ని పొడిచి తరివేశారు. ఎన్నాళ్ళు కొనసాగింది కవరింగ్? కొన్నాళ్ళే వాన కురిసే వరకే. మరి మన కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది? కొరవబోతోంది కడవరి వాన కురిసిన సమయంలో నీ అసలు రంగేమిటో బయటపడుద్ది, నీ అసలు రూపేమిటో తెలియబడుద్ది. సిగ్గుపరచబడతావు. నీ ముసుగు తొలగి మసక బయటపడి సిగ్గుపరచబడక ముందే ఈ సభ ద్వారా నీకు చెప్పే సువార్త ఏమిటో తెలుసా? కడవరి వాన కురిసిన సమయంలో కూడా కలవరపడిన కల్లేని వ్యక్తులమై మనము క్రీస్తు కొరకు నిలువబడాలి. అలా నిలువబడాలంటే మన పాపాలు కులపు ముసుగులతో, గోత్ర ముసుగులతో, వంశపు ముసుగులతో, ఆచారపు ముసుగులతో, రకరకాల రంగుల ముసుగులతో కవర్ చేయబడకూడదు. మన పాపాలు కవర్ చేయబడకూడదు, కడుగబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే రుధిరపాతం వినాపాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకం యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కూడల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల ఉపయోగం లేదు. పోనీ మన రక్తమా? మన రక్తం వల్ల కూడా ఉపయోగం లేదు. మన రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. ఎందుకంటే ఒక పాపి రక్తం వేరొక పాపిని పవిత్రుడిగా చేయలేదు. గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి కొంటలో పడతారు. మరి ఏ రక్తం? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమన్నారు. సర్వమానవాని పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చెందించారు. ప్రజాపతేర్దేవేర్భ్యో ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నారు. ప్రజల పరిపాలకుడైన ప్రజాపతి అయిన దేవాది దేవుడే ప్రజలందరి కొరకు యజ్ఞము చేసి యజ్ఞంలో యాగం. కయప అనేటువంటి ఓ వ్యక్తి కూడా అంటాడు, అనేకుల కొరకు ఒకడు మరణించవలనన్న సంగతి నీకు తెలియదా అంటాడు. ఆ మాట తనకు తాను పలకలేదని అతడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడని బైబిల్ చెబుతోంది. ఇలా చెప్పుకుంటూ వెళితే శ్లోకాల మాటలు కావచ్చు, లేఖనోక్తులు కావచ్చు, శాస్త్రోక్తులు కావచ్చు, ప్రవచనోక్తుల వివరాలు కావచ్చు, వీటన్నిటి సారాంశమును నెరవేర్చుటకు జీవితకాలమంతా మరణ భయము చేతపట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవాటిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. స్తోత్ర. శరీరధారిగా ఆయన భూలోకంలో పుట్టారు. ఆయన పుట్టుక పాపులందరి కొరకైనటువంటి పుట్టుక. అందుకనే ఆయన పుట్టినప్పుడు దూత ఏం చెబుతున్నాడు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అందరికా కొందరికా? అందరికీ. ఎందుకు అందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం అంటే అందరూ పాపులు కనుక, ఏ భేదము లేదు, అందరూ పాపులు కనుక. ఆయన పుట్టుక పాపులందరి కొరకైన పుట్టుక కనుక అందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. లేఖనం చెబుతోంది,
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఆయన పుట్టుక పాపులందరి కొరకైనటువంటి పుట్టుకండి. అందుకనే ఆయన పుట్టుక ప్రపంచానికి పండుగగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, ప్రణాళికాబద్ధమైన పుట్టుక, పరిశుద్ధమైన పుట్టుక, పరలోక సంబంధమైన పుట్టుక, పాపులందరి కొరకైన పుట్టుక. నేను ఆ పాను విడిచిపెట్టలేదు, గమనించాను. ఆ పా విడిచిపెట్టకుండా వస్తుంది, గుర్తుంచుకుంది. ప్రణాళికాబద్ధమైనది, పరలోక సంబంధమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైనది, పాపులందరి కొరకైనది. పా అనేది విడిచిపెట్టట్లేదు, ఎందుకంటే ఆ లైన్ నచ్చింది, బాగుంది. కనుక యేసు ప్రభువు వారి పుట్టుక ప్రణాళికాబద్ధమైనది, పరిశుద్ధమైనది, పరలోక సంబంధమైనది, పాపులందరి కొరకైనది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఆలకించాలి. యేసు ప్రభువు వారి పుట్టుక ప్రపంచ చరిత్రను విభజించి వివరించిన పుట్టుక. దేవునికి మహిమ కలుగునుగాక. చరిత్రను వ్రాయాలి అంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అని వ్రాసి తీరాలి. చరిత్రను వివరించాలంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము అని పలకాలి, వచించి తీరాలి. ఏదైనా ఒక తీర్పుని ఇవ్వాలంటే కోర్టులో ఖచ్చితంగా క్రీస్తు శకము అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ప్రపంచ చరిత్రను విభజించి వివరించిన పుట్టుక యేసు ప్రభువు వారి పుట్టుక. కాలం విభజింపబడి వివరింపబడింది, ప్రపంచ చరిత్ర విభజింపబడి వివరించబడింది. ఆయన చరిత్రకు మధ్యవర్తి, కాలానికి మధ్యవర్తి, దేవునికి నరులకు కూడా ఆయన మధ్యవర్తి, మహనీయుడైన వాడు. కనుక ఆయన పుట్టుక ప్రపంచ చరిత్రను విభజించి వివరించిన పుట్టుక కనుక ప్రపంచమంతా ఆయన పుట్టినరోజుని నెలలు తరబడి సందడిగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటోంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి అద్భుతమైన క్రిస్మస్ వేడుక ఈరోజు కాకినాడ పట్టణంలో ఈ దుమ్ములపేటలో జరగటం మనందరికీ గొప్ప ఆశీర్వాదకరం. గుర్తుంచుకోండి, గొప్ప దీవెనకరం. ఇంత అద్భుతమైన క్రిస్మస్ వేడుకలో అల్పుడనకు నేను పాల్గొవటం నాకు చాలా సంతోషదాయకం. అయితే ముగింపులో ఒక మాట చెబుతాను. యేసు ప్రభువు వారి పుట్టుకలో గొప్పతనాలు ఉన్నాయి కనుకనే ఆయన పుట్టుక ప్రపంచానికి పండుగైందని వివరించారు. ప్రియులారా, అంత గొప్ప పుట్టుక మరొక్కసారి మన హృదయంలో జరిగితే ఎంత బాగుంటుంది ఆలోచించండి. క్రీస్తు పుట్టుక మరొక్కసారి మన బ్రతుకులో వెలుగుగా జరుగునుగాక. అంటే మనలో క్రీస్తు వెలుగు పుట్టునుగాక. ఎప్పుడైతే క్రీస్తు వెలుగు మన హృదయంలో పుడుతుందో నిజ క్రిస్మస్ ఆనందం నిరంతరం మనలో నిలుస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు పుట్టుక మన బ్రతుకులో కలుగుతుందో, వెలుగు రూపంలో కలుగుతుందో మనము వెలిగించబడతాం. క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందుతా, అన్యజనులకు వెలుగుగా విరాజిల్లుతా. అలా వెలుగుతున్న అసంఖ్యక దీపములను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభంగా సంఘం వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం వెలిగించబడి అనేకులను వెలిగించాలి, అన్యజనులకు వెలుగుగా ఉండాలి అంటే మహామహిమాన్వితమైన పరిశుద్ధ పుట్టుక క్రీస్తు పుట్టుక, ఆయన పుట్టుక వెలుగు రూపంలో మన బ్రతుకులో జరగాలి. మన జీవితంలో క్రీస్తు వెలుగు పుట్టాలి. మర్చిపోకండి, క్రీస్తు వెలుగు ఎప్పుడైతే మన బ్రతుకుల్లో పుడుతుందో అప్పుడే నిజమైన క్యాండిల్ లైట్ సర్వీస్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి క్యాండిల్ లైట్ సర్వీస్ చేయకూడదా అంటారు కొంతమంది. చేయొచ్చు, సాదృశ్యక రూపకంగా కొన్ని ఉంటాయి. క్యాండిల్ సర్వీస్ ఎందుకు చేస్తాం అంటే క్యాండిల్ లైట్ సర్వీస్ చేయడం వెనకాల కారణం, మనం వెలిగించబడాలి. క్రీస్తు ద్వారా అనేకులను వెలిగించాలి. యేసు ప్రభువు వారు మన కొరకు వెలిగి మన కొరకు కరిగిపోయారు ఈ లోకంలో. అలా ప్రభువు కొరకు మనం అరగాలి, కరగాలి. ఎక్కడికైనా ప్రభు కొరకు అడుగులు వేయాలి అనే పాఠం నేర్చుకోవటానికి సాదృశ్యక రూపకంగా క్యాండిల్ లైట్ సర్వీస్ జరిగిస్తాం. అదేం పొరపాటు కాదు.
పొరపాటు ఎప్పుడు మీ జుట్లు బట్టలు అంటించుకున్నప్పుడు. కనుక క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతున్నప్పుడు కాస్త జుట్లు బట్టలు జాగ్రత్తగా చూసుకోండి. సాదృశ్య రూపకంగా క్యాండిల్ సర్వీస్ మంచిది. కొంతమంది అంటూ ఉంటారు, కేక్ ఎందుకురా బాబు, నీకెందుకురా? నేను ఒక విషయం చెబుతున్నాను. మన బ్రతుకులలో ఉన్న ప్రతి విధమైన మారా వంటి చేదు స్థితిని తొలగించి మధురమైన దీవెన చేత, రక్షణ చేత నింపుటకు వచ్చిన దేవుడు ఆయన. మధురమైనటువంటి ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ చిన్న సూచనగా మధురమైన కేక్ కటింగ్. పైగా అందరికీ పెడతామంటే ఎలా కుదురుద్ది? ఏమండి, తెచ్చేదే 5 కేజీ ఎంత బాబు? 4 కేజీలు తెచ్చాం. మరి అందరికీ పెట్టాలంటే కుదరదుగా. అందుకనే సాదృశ్య రూపం అంటున్నాను బాబు. మరి అందరి కోసం అంటే ఎప్పుడు అవుద్ది? దేవునికి స్తోత్రం. ఆయన మధురమైన ప్రేమను గుర్తు చేసుకోవటానికి సంఘమంతా ఐక్యతగా జరుపుకుంటుంది కనుక కేకులో ఐక్యత కూడా ఉంటుంది. కొన్ని పదార్థాల కలయికే కేక్, అందుకని పెట్టుకుంటాం. నీకు నచ్చలేదు, నువ్వు తినకరా బాబు, నీకు పెట్టం. కొంతమంది స్టార్ల గురించి కూడా అంటారు. ఇప్పుడు నక్షత్రం దారి చూపి. నేను ఒక విషయం చెబుతున్నాను. నిజం చెప్పాలంటే 6 కోణముల స్టార్ పెట్టచ్చు, ఇబ్బంది. ఇజ్రాయెల్ జెండాలో కూడా 6 కోణముల నక్షత్రం మనకు కనపడుతుంది. 6 కోణముల నక్షత్రములు పెట్టచ్చు, ఇబ్బంది. సూచన అంతే. అదేమి ఆరాధన లేకపోతే ప్రత్యేకమైన విగ్రహమో కాదు, చిన్న సూచన. అదోసారి పెట్టుకోవచ్చు. మరి లేఖనంలో ఉందా అంటే ఇంక నేనేం చెప్పలేను. ఇప్పుడు ఉరణం తినమని ఉందా బైబిల్లో? మరి నువ్వు తింటున్నావుగా. బైబిల్లో ఉందా? మరి మట్లాదం ఉన్న రోజున మట్టలే కాదు, బట్టలు కూడా తెస్తారు మరి కావాలి. మరి బట్టలు పరిచారు. మరి తెచ్చేవాళ్ళు బట్టలు తేవచ్చు, ఓన్లీ మట్టలే పట్టుకుంటావు ఎందుకు? అది కాదు అవసరం బాబు. నువ్వు ఇంకా రటమతంగా మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు మహానుభావుడివి, మేము మనుషులు. నువ్వు జ్ఞానివి, మేము గాడిదలు. దేవునికి జ్ఞానులు వద్దు, మనకి వెర్రివారు కాదు, గాడిదలు కాదు. అవునా కాదు? దేవుడికి ఇలాంటి మహానుభావులు అవసరం లేదు బాబు, మన మనుషులు కాదు. ఇంకా అదిగా అంటావా, నువ్వు చాలా గొప్పవాడివి, చెప్పకుండా పుస్తకాలు రాయటం మొదలుపెట్టు, చక్కగా చదువుకో. నచ్చలేదా నీకు? వేరే గ్రహం మీదకి వెళ్ళు, తప్పే ఉంది. ఇంకేమనలే కదా, ఏమంటావు? మహానుభావుడు కదా. కనుక ఈ విషయాలు గుర్తుంచుకోండి. సందడి, క్రిస్మస్ అంటేనే సందడి, ఇవన్నీ పెడతాం. కనుక ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఎవరినో బాధ పెట్టడానికి కాదు, కానీ మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి. ప్రతి విధమైన మారా వంటి చేదు స్థితి మనలో నుండి తొలగిపోవాలి. మధురమైన చక్కటి దీవెనకరమైన స్థితితో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. అందుకనే సాదృశ్య రూపకంగా ఒకే కట్టింది. మనం వెలిగి ఇతరులను వెలిగించాలి చెప్పడానికి సాదృశ్య రూపకంగా ఒక క్యాండిల్ లైట్ సర్వీస్. మనం నక్షత్రాల్లో వెలుగొందాలి. జ్ఞానులకు దారి చూపిన నక్షత్రంలా మనం దేవుని యొద్దకు కొందరిని నడిపించాలి. నక్షత్రం చూసినప్పుడు అదే గుర్తురావాలి. నీకు అది గుర్తురాలేదంటే నువ్వు మహానుభావుడు. మేము ఎందుకు పెడతామంటే చూసినప్పుడల్లా ఏమండి, లేఖనానుసారమైన క్రైస్తవులు అందరూ ఏమనుకుంటారంటే, ఓహో నేను కూడా ఒక నక్షత్రంలాగా వెలగాలి అనే మాట వాడికి అర్థం కావటానికి ఏదో సూచనగా పెట్టాం. పైగా మాడబులతోనే పెట్టాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక గుర్తుంచుకోండి, యేసు ప్రభువు వారి పుట్టుక వెలుగు రూపంలో మనలో కలగటం చాలా అద్భుతమైన విషయం. దేవునికి మహిమ. ఆమేన్. గమనించండి, నా బ్రతుకులో నా 18వ ఏట ప్రభువుకి చోటిచ్చాను. నా హృదయంలో నిష్ఠగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడును నేను. రామానుజ గోత్రం మాది. రామానుజ మత సిద్ధాంతాలు అవలంబించిన వ్యక్తిని నేను. మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చారణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేశాను. మీకు సందేహం ఉంటే కోటవంతరం కలవడం మీ పేరున 4 మంత్రాలు చదువుతాను. నేను వైష్ణవ్యం విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చాను. నేను వెలుగై ఉన్న ప్రభువుకి చోటిచ్చి వెలిగించబడటాన్ని బట్టి ఒకప్పుడు పెండాలు పెట్టుకునేవాడిని, ఇప్పుడు దండాలు పెట్టించుకునే స్థితిలో ఉన్నాను. కేవలం యేసు ప్రభువు వారికి చోటు ఇవ్వటాన్ని బట్టి ఎంత గొప్ప జీవితం నాకు కలిగింది. యేసు ప్రభువు వారికి
చోటు ఇవ్వటాన్ని బట్టి మహద్భాగ్యకరమైన బ్రతుకు నాకు కలిగింది. వెలుగుమైడైన క్రీస్తు నాలో ఉద్భవించబట్టే నా జీవితం మారి ప్రభు కొరకు కొనసాగుతుంది. దివ్యతి ఇతి దేవ అన్నారు. దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ అర్హత యేసు ప్రభు వారిలో ఉంది. ఆయన లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. అంత గొప్ప వెలుగుమైన దేవుడు మనలోనికి వస్తే, మనలో క్రీస్తు వెలుగు పుడితే, క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచములకు పంచే దీపాలుగా మనం వెలుగొందుతాం. లోకానికి క్రీస్తు పత్రికలముగా మారతాం. నడిచే సువార్త రథాలమవుతాం. బ్రతికున్న బైబుల్ గ్రంథాలమవుతాం. స్తోత్ర. అంత మహద్భాగ్యకరమైన జీవితము పొందినట్లు క్రీస్తు హృదయంలో చోటు ఇవ్వండి. వెలగండి, వెలిగించబడి అనేకులను వెలిగించండి. నిజమైన క్యాండిల్ లైట్ సర్వీస్గా మన బ్రతుకులు ఉండాలండి. దేవుడి క్లుప్త వివరములు మన వెనుకడిలో దీవించునుగాక. ఆ తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి దయచేసి. ప్రియులారా, ప్రపంచమంతా క్రీస్తు పుట్టిన రోజుని ఓ పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా జరుపుకోవటానికి గల కారణం ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాలే. ఆయనలో ఎన్నో గొప్పతనాలు ఉన్నాయి. ఆయన పుట్టుకలో కూడా గొప్పతనములు ఉన్నాయి. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన పుట్టుకలో ఉన్న గొప్పతనాల వల్లే ఆయన పుట్టుక ఒక వేడుకగా, ఒక పండుగగా, ఒక మహా గొప్ప పండుగగా ప్రపంచమంతా జరుపుకునే పండుగగా మారింది. ఆ పండుగ వేడుకలోనే నీవు ఉన్నావు. ప్రార్థిస్తావా? ప్రభువా, నాలో మీరు ఉద్భవించండి, మీ వెలుగు నాలో పుట్టించండి, నా బ్రతుకులో నిజ క్రిస్మస్ ఆనందాన్ని నింపండి. నిరంతరము మీ కొరకు మండుచూ ప్రకాశించే దీపంలా నన్ను ఉంచండి. మీ కొరకైన నిజమైన దీపంలా నేను వెలుగుతూ అనేకులను వెలిగించున్నట్లుగా కృపనివ్వండి అని ప్రార్థించండి ప్రతి ఒక్కరు. ఇదిగో ఎన్నో గొప్పతనములు కలిగిన ప్రభు పుట్టుక వెలుగు రూపంలో నా జీవితంలో కలగాలని నేను ఆశిస్తున్నాను. నాలో ప్రభు వెలుగుమయుడుగా పుట్టునుగాక, నేను వెలిగించబడుదునుగాక అనే తీర్మానం కలిగిన వాళ్ళు మీ రెండు చేతులు పైకి చాచి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము నాయనా దేవా. మెత్తబడిన వాక్యమునికి నీరు కట్టి తలింపు కలిగించండి. మీ రెండవ రాకడగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. తీర్మానంతో చేతులెత్తిన బిడ్డలున్నారు, వారి తీర్మానములు స్థిరపరచండి, వారిని బలపరచండి. తీర్మానములకు తగిన జీవితములు జీవించే కృపను వారిపై కృమరించండి. ప్రతి ఒక్కరి హృదయ గదులలో మీరు నెలవై కొలువై ఉండండి. వెలుగు రూపిగా మీరు ఉద్భవించండి, జీవితములను వెలిగించండి. అనేక అన్యజనులకు వెలుగుగా బిడ్డల్ని నిలపండి. స్థానిక సంఘాన్ని దీవించని సేవను విస్తరింప చేయండి. ఈ సభ ద్వారా నూతనాత్మలు సంఘములో చేర్చబడుదురుగాక. ప్రతి వ్యతిరేకత పాదపీఠమగునుగాక. శ్రమ, ఇరుకు, శత్రువు గోర్ల త్రోయబడునుగాక. కృపచూపు మీ వాగ్దానములు ఇంకను ఈ పరిచర్యలను నెరవేర్చండి. కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతున్నామయ్యా. గొప్ప కృపతో నూతన సంవత్సరం అడుగుపెట్టే ధన్యతనివ్వండి. యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.